నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నెలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కావలి ఏరియా వైద్యశాల వద్ద జరిగిన కొట్లాట అంతా వైసీపీ చిత్రీకరణేనని కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోళ్లదిన్నెలో జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ సానుభూతి పరులు చికిత్స కోసం వచ్చారన్నారు. వీరిపై దాడి చేసేందుకు అట్ల శివరాజు అనే వ్యక్తి వేట కొడవలితో రావడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ సానుభూతి పరుల పరామర్శకు వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవానికి దూరమన్నారు. 2019-2024 మధ్య జరిగిన వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను అడ్డుపెట్టుకుని చేసిన అరాచకం ఎవరికీ తెలియదన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ వారిపైనే దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వేధించలేదా అన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పదే పదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచిస్తూ ఉంటారన్నారు. 17వ తారీఖున కోళ్లదిన్నె గ్రామంలో జరిగినటువంటి కొట్లాట కేసులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒంటేరు కుటుంబీకులు వైద్య నిమిత్తం కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారితో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వ్యక్తులు తీసుకురావడం ట్రీట్మెంట్ విషయంగా. ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అట్ల శివరాజు అనే వ్యక్తి మారణాయుధాలతో కావలి నియోజకవర్గ చరిత్రలో వేట కొడవలు ఎక్కడా కనబడలే. మనకి ఈ రోజు వరకు కొత్త సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొస్తుంది. వేట కొడవలతో గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి దాడి చేయబోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు వారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారు అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకునే నిమిత్తంలో జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తూ నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీరు హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా ఎవరికైతే గాయాలు జరిగినాయో మీ పార్టీ సానుభూతి పరులు మీ పార్టీ నాయకులు అనుకునే వారిని పరామర్శించండి, తప్పులేదు. కానీ మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడినటువంటి భాష ఒకసారి అందరూ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. 2019-24 మధ్యలో మీరు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పోలీసు వారిని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి తెలుగుదేశం వారి పేరు మీదే కేసులు కట్టినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. 2019-24 మధ్య జరిగినటువంటి అరాచకమైనటువంటి అవినీతి పరమైనటువంటి ఒక నియంత పరిపాలించినటువంటి పరిపాలనను ప్రజలు వద్దనుకొని 164 సీట్లు భారీ మెజారిటీ. గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు గాని, దోపిడీలు గాని, అవినీతిని గాని, దౌర్జన్యాలను గాని చూసి చెలించిపోయి ఇంత భారీ స్థాయిగా మెజార్టీలు ఇచ్చి ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మీరు మరొకసారి మీకు చెప్తున్నాం, మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నటువంటి కావలి నియోజకవర్గాన్ని గాని, కావలి పట్టణాన్ని గాని తిరిగి మీరు అరాచకాలు సృష్టిస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, రౌడీజం చేస్తామని గనక మీరు గనక తలిస్తే అది జరగదు. Hi Nellore, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.